హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. మీ ఇంట్లో ఎంతమందికి బెండకాయ అంటే ఇష్టం లేదు, అలాంటి వాళ్ళ నుంచి కూడా ప్రశంసలు పొందాలంటే తప్పకుండా ఈ రెసిపీ అయితే ఫాలో అవ్వండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బెండకాయలు కూడా అందులో ఫ్రై చేయండి. అదే ఆయిల్లో జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేపుకోండి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ ఆడుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేయండి. అది బాగా ఫ్రై అయినంత వరకు వేపుతూ ఉండండి. ఎంతలా ఫ్రై అవ్వాలంటే అందులో నుంచి ఆయిల్ అన్నది సపరేట్ అవుతూ ఉండాలి. ఆలోపు పసుపు కూడా యాడ్ చేసుకోండి తగినంత. ఈలోపు 2 ఎర్రటి టమాటీలు తీసుకొని దాన్ని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని దాన్ని కూడా మిక్సీ ఆడుకోండి. ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేయండి. ఈ టమాటా బాగా పచ్చిదనం పోయి ఇగురులాగా మారే సమయంలో తగినంత కారం, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకున్నాం కదండి, అది బాగా చేతితో నలిపి ఆ గుజ్జునంతా సపరేట్ అయ్యే వరకు చేసి ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేయండి. పులుసు బాగా తిరగబడిన తర్వాత 2 కరివేపాకు చీలికలు కూడా అందులో వేసి బాగా పులుసు మరగనివ్వండి. ముందుగా వేపుకున్న బెండకాయలు కూడా ఈ పులుసులో యాడ్ చేయండి. పులుసు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్లో మెన్షన్ చేయండి.